అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవటంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మంగళవారము, మరి 20వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేవటంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చింది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చింది. 16-17 వచ్చిన కాసి ఉండే నేను చదువుతా చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయంలో ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యము అందును మిమ్మల్ని స్థిరపరచును గాక. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనకు ఇవ్వబడిన మాట ఏం చేస్తుందండి? మీ హృదయములను ఆదరించి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఈరోజు మనం చూస్తున్నమాట, మీ హృదయములను ఆదరించి మిమ్మల్ని స్థిరపరచును గాక అంటారు. కాబట్టి ఆయన ఆదరించి స్థిరపరిచేవాడు అన్నాడు. సో దేని విషయం ఆయన ఆదరించి స్థిరపరచునంటే, ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమునందు మనల్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఆయన ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయనే అన్ని కోణాల్లో మనల్ని ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమునందును కూడా స్థిరపరుస్తున్నాడు. సత్కార్యం అంటే ఏంటి? ప్రతి మంచి పని. సత్వాక్యం అంటే ఏంటి? ప్రతి మంచి మాట. అర్థమవుతుందండి? సత్వాక్యం ప్రతి సత్కార్యం అంటే ప్రతి మంచి పని. సత్కార్యం అంటే ప్రతి మంచి పని. ప్రతి సద్వాక్యమునందు అంటే ప్రతి మాట యందు ప్రతి మంచి మాట. చూడండి, ప్రతి మంచి పని ప్రతి మంచి మాటల్లో దేవుడు మనల్ని ఆదరించి స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని స్థిరపరిచి ఆదరించాలని మన హృదయాలు ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరించి మన హృదయాలను ఆదరించి మనల్ని ప్రతి మంచి పనిలో ప్రతి మంచి మాటలో స్థిరపరచాలనుకున్నాడు. అయితే ఆయన మంచి పనులు ఏంటి? ఇంతమంది కూడా ఒకసారి చెప్పుకున్నాను, మరలా రిమైండ్ చేస్తున్నాను. ఆయన మంచి పనులు ఏంటి చూడండి. ఆయన చేసిన మంచి ఫస్ట్లో చాలా ఉండే, తర్వాత కూడా బైబిల్ మొత్తం చూడాలంటే మనకు ఆయన మంచి పనుల గురించి మనకి టైం చాలు. ఒక 5 విషయాలు. దాంట్లో మొదటి మాట, ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతుల ప్రకారం విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. సో మంచిది మొట్టమొదటి ఏంటి? దేవుడు మొలిపించినటువంటి భూమి మీద మొలిపించినటువంటి మొక్కల్ని మంచిదిగా చూస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఆధ్యాత్మిక విధానంలో ఆత్మానుసారంగా ఈ మంచి పనిని చూసినట్టే మనల్ని దేవుడు క్రీస్తులో మొలిపించినందుకు ఇది మంచి పని. ఆ క్రీస్తులో మొలిపించబడి మంచి పనిని మన మరణం వరకు కానీ లేదా ప్రభు వచ్చేంత వరకు కూడా క్రీస్తులోనే మనం మొలిచే వారిగా దేవుడు మనల్ని స్థిరపరిచినందుకు ఈ మంచి పనిని బట్టి దేవుని ఈ మంచి పని మన హృదయంలో స్థిరపరిచినందుకు దేవుని ఆరాధించాలి. ఈ మంచి పని మనం కాపాడుకుంటే వెళ్ళాలి. అంటే మొక్కల్ని ఎలా మొలిపిస్తూ వచ్చాడు, మనల్ని క్రీస్తులు అలా మొలిపించినందుకే మనం దేవుని ఆత్మీయంగా ఎదగాలి. ఇది మంచి పని. రెండవ మంచి పని, ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశమందు విశాలమందు వాటి నుంచి ఉంచెను. అది మంచిదని దేవుడు చూచాను. కాబట్టి దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడు. దేవుడు మనల్ని వెలుగుగా ఉంచుతూ వచ్చాడు. అది మంచిదని దేవుడు చూశాడు. ఆ సూర్యుని కానీ సూర్యచంద్రుని ఎలాగైతే నియమించినప్పుడు అది మంచిదిగా కనబడిందో, మనల్ని దేవుడు అట్టి విధానంలో వెలుగుగా, ఆ వెలుగిచ్చే ప్రజలుగా క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనం స్థిరపరిచినందుకు అది మంచిదిగా దేవుని దృష్టిలో కనబడుతుంది. ఆ మంచి దేవుడు చేసిన మంచి పనిలో మనల్ని దేవుడు పెట్టాడు. ఆ ఫలించే అనుభవం, ఇంకా ఆ వెలుగిచ్చే అనుభవం దేవుడు మనల్ని పెట్టాడు. ఇది మంచి పని. ఈ మంచి పని మనం కాపాడుకోవాలి. మూడోదిగా చూస్తున్నట్టే ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షి సృష్టించను. అది మంచిదని దేవుడు చూచాను. రెక్కలు కలిగినవి ఏంటండి? ప్రతిదీ కూడా జీవం కలిగిన ప్రతి దాన్ని, ఆ సముద్రంలో జీవం కలిగిన వాటి ప్రతి దాన్ని దేవుడు సృష్టించినప్పుడు అది మంచిగా ఉంది. ఇది మంచి కార్యము, మంచి పని. మొట్టమొదటి పని ఏంటి? భూమిని గడ్డిని మొలిపించడం. మన జీవితంలో క్రీస్తులు మనల్ని మొలిపించాడు. 2, జ్యోతులు నక్షత్రములు సూర్యుడిని అది మన జీవితంలో వెలుగుగా నియమించాడు. ఇది మంచి పని. మూడోదిగా చూడగా జీవము గల మనలో జీవాన్ని ఉంచాడు. ఇది మంచి పని. యేసు ప్రభువారి యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి జీవం లేని మనలో జీవాన్ని కోల్పోయిన మనల్ని, జీవము కోల్పోయిన వారుగుంటూ జీవం లేని వారుగుంటూ మరణ పంచులో ఉన్న మనల్ని
మనలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని దేవుడు నింపాడు. ఇది మంచిదిగా దేవుడు చూశాడు. ఈ మంచి పని, క్రీస్తు యేసు యొక్క జీవం మనలో నింపడమే మంచి పని. ఆ మంచి పని దేవుడు మనలో చేసినందుకు, ఆ మంచి పనిలో మనల్ని నుంచినందుకు కాపాడుకోవాలి. ఇది 3. 4వ విషయం, ఆదికాండం 1:25 దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. ప్రాకేవి అంటే నడిచే విధానం. దేవుడు క్రీస్తులో మనల్ని నడిపిస్తున్నందుకు అది మంచి జీవితం. ఆయా జాతుల ప్రకారం, ఆయా విధానాల ప్రకారం ఎలాగైతే పురుగులు కానీ జంతువులు కానీ నడుస్తున్నాయో, అలా దేవుడు మనల్ని క్రీస్తులో నడిపిస్తున్నాడు, క్రీస్తులో నడిపింపజేస్తున్నాడు. ఈ లోకంలో దేవుని సువార్త పరిచయం చేసుకుంటూ క్రీస్తులో మనం నడిచే ధన్యత దేవుడిచ్చాడు. అది మంచి పని, అది మంచి పని. ఆ మంచి పనిని బట్టి దేవునిలో మనం జీవిస్తే ఆ మంచి పని కాపాడుకోకుండా మనం కాపాడుకోకుండా, అది కాపాడుకోకుండా కాదు, క్షమించండి, అది పోగొట్టుకోకుండా మనం వెళ్ళాలి. దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి, కాపాడుకోకుండా కాదు, కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. అది మంచిది, దేవునిలో నడిచే ధన్యత. ఇంకా ఇప్పుడు మనం 4 విషయాలు చూసాం. ఆయన ప్రతి మంచి పని ఏంటంటే క్రీస్తులో మనం ఫలింపజేస్తున్నాడు, క్రీస్తులో జ్యోతులు వలె ఉంచాడు, క్రీస్తులో జీవాన్ని ఇచ్చాడు, క్రీస్తులో నడిచే ధన్యత ఇచ్చాడు. ఇది ఆయన మంచి పని. సరే, ఇన్ని మంచి పనులు చెప్పాం కదా. ఒకటి, ఆయన మంచి మాట గురించి చూద్దాం. ఎందుకంటే అన్ని మంచి పనులు అంటే మళ్ళీ తర్వాత దేవుడు అవకాశం ఇస్తారు లేదు. ఆయన మంచి మాట గురించి ఒకటి చేద్దాం రండి. నిర్గమాకాండం 3:8. నిర్గమాకాండం 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనె ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇది మంచి మాట కదా, ఇది మంచి మాట. ఇప్పటి వరకు ఆయన చేసిన మంచి పనులు 4 విషయాలు చూసాం. ఐదోది ఏంటి? మంచి మాటలు చూస్తున్నాం. అంటే మనం చూస్తూ వచ్చాం కదా, ప్రతి పని అందు కానీ ఇక్కడ పౌలు రాస్తాడు కదా, తెస్సలోనికీయులకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి, ఒక మాట చదువుదాం. పౌలు గారు చెప్తున్నటువంటి మాట 17 2 తెస్సలోనికీయులకు 2:17 ప్రతి సత్కార్యం మందు అంటే ప్రతి మంచి పని అంట. మంచి పనులు ఏంటో చూసాం. ఫలింపజేసాడు, ఇంకా జ్యోతుల వలె పెట్టాడు, జీవాన్ని ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. క్రీస్తులోనే ఫలింపజేయడం, క్రీస్తులోని వెలుగు, క్రీస్తులోని జీవం, క్రీస్తులోని నడిపించడం. ఇది ప్రతి సత్కార్యం మందు గురించి చూసాం, పని గురించి. ప్రతి సద్వాక్యం మందు అంటే ప్రతి మాట, మంచి మాట గురించి చూస్తున్నాం. మంచి మాట ఒకటే చూస్తున్నాం. ఆ మంచి మాట ఏంటంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పాలు తేనె ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తున్నాం. మంచి పనులు ఏంటో చూసాం. 4 విషయాలు. మంచి మాట ఒకటి చూస్తున్నాం. ఆయన పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కానానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు ఉండే నివాస స్థలమైనటువంటి పాలు తేనె ప్రవహించే దేశాన్ని నా ప్రజలు నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాను. ఇది మంచి మాట. మీకు పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తానంటాడు. ఎంతో గొప్ప మంచి మాట. పిల్లరా, ఆయన మాటలు మంచివి, ఆయన మంచి పనులు చేసేవాడు. మనము ఆయన వలె ఆయన లాగుండి మంచి పనులు చేస్తాం. ఆయనలాగా మంచి మాటలు పలుకుతూ దేవుల్లో మన క్రైస్తవ జీవితం ఈ రోజు జీవించాలి. అట్లు జీవించినట్లు ప్రభు మన సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. యుద్ధమైన వాక్యం మీరు ఫలింపచేయండి. మీరు మంచి పనులు, మంచి కార్యాలు, సత్వాక్యము సత్వాక్యముతో కూడినవి కానీ దేవా, సత్కార్యములు కానీ మా జీవితాలు ఎలా జరిగిస్తున్నారు. మంచి పనులు, మంచి మాటలు మీ ద్వారా మేమైతే పొందుకున్నాం క్రీస్తులో, వాటిని కలిగి జీవిస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మేము ప్రవేశించే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.